Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ఇలా, లోకేష్ అలా. జనసేనకు ప్రధాన సమస్య ఇదే. రాజకీయాలలో తెలివితేటలు ప్రధానం. ఎంతో అవసరమైతే తప్ప బల ప్రదర్శన చేయకూడదు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు నెగిటివిటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుండాలి. అయితే అదంత ఈజీ కాదు. అయినప్పటికీ పాజిటివ్ విషయాలలో తన ముద్ర ఉండేలా చూసుకోవడం, నెగిటివ్ అవుతుందని భావిస్తే దూరంగా ఉండడం రాజకీయాలలో వ్యూహం. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే నెగిటివిటీని కోరి తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు డిఎస్సిలో అక్రమాల ఆరోపణలనే తీసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు డిఎస్సి స్పోర్ట్స్ కోటా భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆధారాలతో ఆరోపణలు గుప్పించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అసలు పట్టించుకోలేదు. ఆ శాఖకు సంబంధం లేదని మంత్రులంతా మీడియా ముందుకొచ్చి అక్రమాలు జరగలేదంటూ ఎదురుదాడికి దిగారు. ఈ సమయంలో లోకేష్ బహుశా సింగపూర్లో పెట్టుబడుల ఆకర్షణ పర్యటనలో ఉన్నట్టున్నారు. డిఎస్సిలో అక్రమాలంటే గొడ్డల పార్టీ, తల్లి చెల్లికి అన్యాయం చేశారంటూ సంబంధం లేని అంశాలతో రాజకీయ ఎదురుదాడికి దిగారు. ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగి అంతా సర్దుమణిగాక లోకేష్ స్పందించారు. ఇదిగో జగన్, మీ ఇంటికి 200 మీటర్ల దూరంలో నుంచి మాట్లాడుతున్నా, దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ స్పందించకపోవడం కూటమి ప్రభుత్వానికి తీవ్ర డ్యామేజీ తీసుకొచ్చింది. అయినప్పటికీ లోకేష్ ఎందుకనో మౌనాన్ని ఆశ్రయించారు. సాయికృష్ణ లాకప్ డెత్ అంశాన్నే తీసుకుందాం. సీఎం చంద్రబాబు రాజకీయంగా నష్టం జరుగుతోందని గమనించి బాధితుల్ని పిలిపించుకుని మాట్లాడారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇంతవరకు ఆ విషయమై స్పందించినట్టు లేదు. ఇక లోకేష్ అయితే అసలు ఆ విషయంతో తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగుదనమ్మా అంటూ సాయికృష్ణ వ్యవహారంలో తలదూర్చారు. క్రిమినల్కు ఏదో జరిగితే కాపు నాయకుడనే ఉద్దేశంతో తనను స్పందించాలని డిమాండ్ చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నాయకులు అలాగే తన పార్టీకి చెందిన వారిపై పవన్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారితీస్తుంది. అలాగే యూట్యూబర్ రావణ్ అంశంలో కూడా పవన్ తీరు హద్దులు దాటిందన్న విమర్శ కూడా ఉంది. తనకు ఎలాంటి సంబంధం లేని సోషల్ మీడియాలో నెగిటివిటీ ప్రచారాన్ని కట్టడి చేసే బాధ్యతను పవన్ తలకెత్తుకున్నారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో పవన్ చెప్పిన నీతుల్ని, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా పవన్ మాట్లాడిన మాటల్ని తెరపైకి తీసుకొచ్చి నెటిజన్లు చాకిరేవి పెడుతున్నారు. తద్వారా సోషల్ మీడియాలో పవన్ అనవసరంగా బుక్ అయ్యారనే చర్చకు తెరలేచింది. ఇదే లోకేష్ విషయానికి వస్తే తనకు ఇలాంటి వాటితో సంబంధం లేదన్నట్టు వివిధ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిపబ్లిక్ ఆఫ్ కొరియా పర్యటనకు వెళ్లారు. 6 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు ప్రయత్నిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్లో ఉంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో లోకేష్ తలమునకలై ఉండడాన్ని గమనించవచ్చు. అనవసర వివాదాలకు ఆయన దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమైన మంత్రిగా పేరొందిన నారా లోకేష్ వ్యూహాత్మకంగా నడుచుకుంటుంటారు. సీఎం తరువాత డిప్యూటీ సీఎం పదవి అనేది సాంకేతికంగా నెంబర్ 2 ప్లేస్. అయితే ప్రభుత్వంలో పవన్కు అంత సీన్ లేదన్నది జగమెరిగిన సత్యం. వివాదాలను పవన్ ఏరికోరి తెచ్చుకుంటున్నారనే అభిప్రాయం కూటమి నేతల్లో కూడా ఉంది. ఒక యూట్యూబర్ అరెస్ట్, అతనిపై దాడి చేసేందుకు పోలీస్ స్టేషన్లపైకి పవన్ అనుచరులు దండెత్తడం ద్వారా భారీ మూల్యానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి. ప్రభుత్వంలో తమ పనులేవీ జరగడం లేదన్న ఆవేదనలో జన సైనికులున్నారు. అలాంటిది పోలీస్ స్టేషన్లపైకి వెళ్లడం లాంటి చర్యలతో భవిష్యత్తులో కేసులు, అలాగే వ్యతిరేకతను మూటకట్టుకోవాల్సి వస్తోంది. అధికారంలో భాగస్వామి పార్టీగా ఇదేం కర్మ అనే చర్చకు తెరలేచింది. ఇదే మాదిరిగా ఎక్కడైనా టీడీపీ, బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రాజకీయాలలో నాయకుడికి వ్యూహం లేని కారణంగానే అనుచరులు నష్టపోతున్నారనే మాట వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. మరి ఇంత అమాయకత్వమా అని నవ్వుకుంటున్నారు. ఇదే టీడీపీలో ఏదైనా సమస్య వస్తే వెంటనే లోకేష్ జోక్యం చేసుకుంటున్నారు. జనసేనలో విచిత్ర పరిస్థితి. సమస్యను సృష్టించే పవన్ నాయకత్వం పనిచేయాల్సి వచ్చిందనే సొంత పార్టీ నాయకుల ఆవేదన ఆలోచింపజేసేలా ఉంది. ఏది ఏమైనా లోకేష్ మాదిరిగా నడుచుకోవడం పవన్కు ఎప్పటికీ సాధ్యం కాదంటే జనసేన శ్రేణులు ఏమంటాయో మరి.